హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ కర్రీ చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఒకటి స్పూన్ వేసుకుందాం. అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేగించుకుందాం. వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుందామండి. బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని గరిటెతో బాగా తిప్పి కొద్దిసేపు మూత పెట్టుకుని ఉంచుకుందామండి. బెండకాయ ముక్కలు అనేది బాగా మెత్తగా అయినాయి. ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేసుకుందాము. కర్రీ అనేది రెడీ అవుతుందండి. అలాగే కొంచెం మ్యాగీ మసాలా కూడా వేసుకుందాము. ఇది షాపులో దొరుకుతుందండి. మ్యాగీ కర్రీ మసాలా అంటే ఇస్తారు. కర్రీకి మంచి రుచినిస్తుందండి మసాలా అనేది. మా కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమండి. కర్రీ అనేది రెడీ అయ్యిందండి. థ్యాంక్ యూ.